ఓం నమో వెంకటేశాయ. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు స్వాగతం. శ్రీరామచంద్రమూర్తికి నమ్మిన బంటు హనుమంతుడు. శ్రీరామ శ్రీరామ అంటూ భక్తులు ఎవరైతే ఆర్తితో రామనామం పఠిస్తారో వారిని సర్వవేళలా కాపాడుతూ ఉంటాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తికి వాహనమై నవమి బ్రహ్మోత్సవాల్లో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆ హనుమద్ సేవా వైభవాన్ని ఇప్పుడు తిలకిద్దాం. శ్రీరామాయ నమః. శ్రీ ఆంజనేయాయ నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః. నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. సుందరమైన సుందరకాండలో హనుమంతుడు పలికినటువంటి మాట. హనుమంతుడు రామానుగ్రహాన్ని పొందిన పరమ భాగవతోత్తముడు. రామభక్త హనుమాన్ అంటారు. హనుమద్వాహనం మీద ఎక్కడ జరుగుతున్నాయి? ఒంటిమిట్టలో అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బాధ్యతాయుతమైనటువంటి విధానంలో నిర్వహించబడుతున్నటువంటి బ్రహ్మోత్సవ సంరంభంలో హనుమద్వాహనం మీద సీతాలక్ష్మణ సేవితుడైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క దివ్య దర్శన భాగ్యం కలుగుతున్నది. రామచంద్రుని హనుమద్వాహనం మీదే చూడాలి. ఇది విశేషం. అందుకనే శ్రీరామచంద్రుడు హనుమంతుడిని గురించి అతడి గొప్పతనం ఎంత గొప్పదంటే, జానకిరాములిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉన్న సందర్భంలో ఒకరి యోగక్షేమాలు ఒకరికి చెప్పి ఇద్దరి ఆనందానికి కారణమయ్యాడనమాట. జానకిరాముల ఆనందానికి కారణమైనటువంటి మహానుభావుడు. అంతేకాకుండా పవమానసుతుడి పట్టు పాదారవందములు అంటారు రాముడి యొక్క పాదాలు. అలాంటి హనుమంతుడు ఈరోజు వాహనమైనటువంటి వైభవం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇక హనుమంతుడి దగ్గరకు వద్దాం. వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసనే పూర్వాభద్రావతీర్ణాయ మంగళం శ్రీ హనుమతే. శ్రీరామచంద్రుడి యొక్క వైశిష్యాన్ని వాల్మీకి చెప్పే సందర్భం, హనుమంతుడు చేసిన సహకారాన్ని వాల్మీకి అనుసంధానం చేసే విషయం వాహన సేవను వీక్షిస్తూ వాల్మీకి ప్రమాణంగా అనుకుందాం. ఏష సర్వస్వ భూతో మే పరిష్వంగో హనుమతః మయా కాలమిమం ప్రాప్య దత్తస్య మహాత్మనః. నాయనా, నీవు లంకానగరానికి వెళ్ళి అశోకవనంలో జానకీదేవిని చూచి నేనిచ్చిన అంగుళీయకాన్ని ఆమెకి ఇచ్చి ఆమె యోగక్షేమాలు తెలుసుకుని ఆమె ఇచ్చిన చూడామణ్ణి తీసుకుని నా దగ్గరకు వచ్చి ఆ చూడామణ్ణి నాకు ఇచ్చి అటు జానకీదేవికి ఇటు నాకు ఆనందాన్ని కలిగించావే. ఇది నేను చివరి వరకు నిన్ను మర్చిపోను అని రామచంద్రుడు అన్నాడంటే, రాముడు కోసం మనం తప్పిస్తే హనుమంతుడి కోసం రాముడు పరితపించాడు. భక్తులారా, ఇది గమనించాలి. రాముడు కోసం మనం తప్పిస్తే హనుమంతుడి కోసం రాముడు పరితపించాడు. ఇది చాలా గొప్ప విశేషం. అందుకని అలాంటి హనుమంతుడు వాహనమయ్యాడు. మరి ఒంటిమిట్ట, ఈ ఒంటిమిట్ట గురించి మనం రోజు చెప్పుకున్నాం. క్షేత్ర ప్రాశస్యం. ఇద్దరు ఒంటుడు మిట్టడు అనేటటువంటి వారు చేసినటువంటి ప్రయత్నానికి ఫలితంగా వారి పేరుతోనే ఈ ఊరు ఏర్పడింది అని. రామచంద్రుడు ఇక్కడ పర్యటించాట సీతాలక్ష్మణ సమేతుడై వనవాసములో 14 వత్సరముల్లో ఏదో ఒక సందర్భంలో. అప్పుడు సీతాదేవికి దాహమైందని, దాహం తీర్చమని రామచంద్రుడిని కోరితే భూమిలోకి బాణం వేసినప్పుడు జలం పైకొచ్చిందని, దాన్ని రామబుగ్గ అంటారని, ఇలా అనేక ప్రమాణాలు ఉన్నాయి. జాంబవంతుడు వారు ఇక్కడ ఉన్నారని, మృకండ మహాముని ఈ ప్రాంతంలో ఉన్నాడని, ఇవన్నీ చెప్పుకున్నప్పుడు ఎంత గొప్ప వైశిష్యంగా చెప్పాలి ఈ ఒంటిమిట్టను. మీరు ఈ ఒంటిమిట్ట అంటేనే చాలా గొప్ప విశేషం. అలాంటి ఒంటిమిట్టలో చక్కగా హనుమద్వాహనం మీద స్వామి దర్శనమిస్తూ ఉన్నాడు. ఎదురా రఘుపతికి ఎదురా రఘుపతికి నీవిటు రావణ. ఎదురా రఘుపతికి నీవిటు రావణ. నేడు ఇదేమి బుద్ధి
తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగ విరసమై కూలితివి వెర్రి రావణ హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ వరుసతోడ బ్రహ్మవరము నమ్మి వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే రాము శరణనకుండగానే సమస్యగా కులము వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే సమస్యగా కులము ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కపుల పాలైతివిగా కదన రంగమున ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కదన రంగమున ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ బంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలిసితివిగా వెర్రి రావణ బంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలిసితివిగా వెర్రి రావణ ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే వెంటనే సుఖియాయే విభీషణుడు ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే విభీషణుడు ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా ఒంటిమిట్టలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో హనుమద్వాహనం రామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి హనుమంతుడితో రామచంద్రుడికి రామచంద్రుడితో హనుమంతుడికి పరస్పర పరిచయం ఉన్నదా?
ఒక ఆలోచన. దానికి మనకు చక్కటి సమాధానం రామచంద్రుడు ఎలా ఇస్తున్నాడంటే, బ్రహ్మోత్సవాలలో సాక్షాత్తుగా హనుమంతుడిని వాహనంగా చేసుకుని హనుమద్వాహనం మీద సీతాలక్ష్మణ సమేతుడై ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు. అందుచేత హనుమంతుడు ఆనందపడుతున్నాడు. ఒంటిమిట్టలో కాలు పెట్టినందుకు, రామచంద్రుడితో కలిసి వచ్చినందుకు పరమానందపడుతున్నాడు. హనుమంతుడి యొక్క వైభవం చాలా గొప్పది. ఎందుకంటే ఇప్పుడే మనం రావణాసురుడి యొక్క విధానాన్ని విన్నాం. సాక్షాత్తుగా రావణాసురుడికి ఎదురుగుండా నిలబడి లంకానగరంలో ఎంత ధైర్యంగా మాట్లాడాడు. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాపి పాలిత అని శత్రుస్థానంలో ఉండి చాలా గంభీరంగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి ధైర్యశాలి. అలాంటి హనుమంతుడు తన ప్రభు అయినటువంటి, తనకు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి, జానకీదేవిని, లక్ష్మణస్వామిని అలంకారప్రాయంగా అనుసంధానం చేసుకుని వాహన రూపంలో మనందరికీ దర్శనమిస్తుంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం హనుమద్వాహన సేవను. శ్రీమద్ రామాయణంలో మరొక చోట హనుమంతుడి ప్రస్తావనలో వచ్చినప్పుడు పాపానాం వా శుభానాం వా మదార్హాణం ప్లవంగమ కార్యం కర్ణమార్యేణ నకశ్చిత్ నాపరాధ్యతి. చక్కటి శ్లోకాలు. హనుమంతుడు ఎన్నో విషయాలు రాముడి ద్వారా, సీత ద్వారా తెలుసుకుంటాడు. తాను స్వయంగా నవవ్యాకరణ పండితుడు, ధీరోదాత్తుడు, హితభాషి, మితభాషి, పూర్వభాషి. అలాంటి మహానుభావుడు ఈనాడు వాహనమయ్యాడు. అందుకనే హనుమంతుడి యొక్క వైభవం ఎంత గొప్పదో ఆయన అవతార వైశిష్యాన్ని వాల్మీకి మహాకవి బాలకాండలో, అయోధ్యకాండలో చూపించలా. కిష్కింధాకాండలో సుగ్రీవ సచివుడుగా ప్రవేశం చేస్తాడు. అక్కడ నుంచి ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న వరకు రామచంద్రుణ్ణి విడువడు, రామనామాన్ని మరువడు. రామచంద్రుణ్ణి విడువడు, రామనామాన్ని మరువడు. అలాంటి మహానుభావుడు హనుమంతుడు. అందుకనే హనుమద్ వైభవం చాలా గొప్పదిగా చెప్పుకుంటూ ఉంటారు. హనుమాద్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రామేక్ష ఫల్గుణస్సహ పింగాక్షో అమిత విక్రమ ఉదతి క్రమణశ్చైవ సీతాశోక వినాశన లక్ష్మణ ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్ప. 12 నామాలతో ఎవరైతే హనుమంతుడిని పిలుస్తారో వారికి హనుమద్ అనుగ్రహం, హనుమంతుడితో పాటు రామానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పుకోవడానికే. రామనామం ఎక్కడ వినిపిస్తే అక్కడ ఆనందంగా ఉంటాడు. చూడండి, భక్తులంతా కూడా హనుమద్వాహన సేవను చూస్తూ ఆనందపడుతున్నారు. మరి ఒక ఒంటిమిట్టలోనైనా మనం కూడా ప్రతి చోట ఉండి చూడొచ్చు. ఇలా చూసే భాగ్యం కలుగుతూ ఉన్నది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. చక్కటి బ్రహ్మోత్సవ సంరంభంలో ఒంటిమిట్టలో హనుమద్వాహనం మీద సాక్షాత్తుగా కోదండరాముడు కొలువుదీరాడు సీతాలక్ష్మణ సమేతుడై. చూచేవారికి ఆనందాన్ని కలిగించటానికై, ఆనందం పొందిన వారు ఆధ్యాత్మికభావం నింపుకోవటానికై మంగళ వాయిద్యములతో, మేళ తాళములతో, కోలాటములతో, ఆటలతో, భజనలతో, అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాయిద్య విశేషాలతో చక్కగా హనుమద్వాహన సేవ చూచే భాగ్యం కలుగుతున్నది. అలాంటి భాగ్యాన్ని మదిలో పదిలపరుచుకుంటూ రామానుగ్రహాన్ని పొందటం, హనుమత్ కటాక్షాన్ని పొందటం విశేషం. శ్రీరామాయ నమః. అఖిల లోకైకవంద్య హనుమంతుడా, అఖిల లోకైకవంద్య హనుమంతుడా, సీత శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి. అఖిల లోకైకవంద్య హనుమంతుడా, సీత శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి. అఖిల లోకైకవంద్య హనుమంతుడా, అఖిల లోకైకవంద్య హనుమంతుడా. హనుమంతుడా హనుమంతుడా హనుమంతుడా
హనుమంతుడా. అంబోధి లంఘించితివి హనుమంతుడా, కుంభినీజదూతవైతి గురు హనుమంతుడా. అంబోధి లంఘించితివి హనుమంతుడా, కుంభినీజదూతవైతి గురు హనుమంతుడా. గురు హనుమంతుడా, గురు హనుమంతుడా. గంభీర ప్రతాపమున కడగితివి, గంభీర ప్రతాపమున కడగితివి. జంభారి చేవరములు చేయనందితివి. గంభీర ప్రతాపమున కడగితివి. జంభారి చేవరములు చేయనందితివి. అఖిల లోకైకవంద్య హనుమంతుడా, సీత శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి. అఖిల లోకైకవంద్య హనుమంతుడా, అఖిల లోకైకవంద్య హనుమంతుడా. హనుమంతుడా, 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 హనుమంతుడా. అంజనీదేవి కుమార హనుమంతుడా, కంజాప్త ఫలహస్త ఘన హనుమంతుడా. అంజనీదేవి కుమార హనుమంతుడా, కంజాప్త ఫలహస్త ఘన హనుమంతుడా. ఘన హనుమంతుడా, ఘన హనుమంతుడా. సంజీవని తెచ్చిన శౌర్యుడవు, సంజీవని తెచ్చిన శౌర్యుడవు. రంజిత వానర కుల రక్షకుండవైతివి. సంజీవని తెచ్చిన శౌర్యుడవు. రంజిత వానర కుల రక్షకుండవైతివి. అఖిల లోకైకవంద్య హనుమంతుడా, సీత శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి. అఖిల లోకైకవంద్య హనుమంతుడా, అఖిల లోకైకవంద్య హనుమంతుడా. హనుమంతుడా, 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 హనుమంతుడా. అటలంక సాధించిన హనుమంతుడా, చటుల సత్వ సమేత జయ హనుమంతుడా. అటలంక సాధించిన హనుమంతుడా, చటుల సత్వ సమేత జయ హనుమంతుడా. జయ హనుమంతుడా, జయ హనుమంతుడా. ఘటన నల మేల్మంగా కాంతు శ్రీ వెంకటేశునకు, ఘటన నల మేల్మంగా కాంతు శ్రీ వెంకటేశునకు.
ఘటన నలమేల్మంగా కాంతు శ్రీ వెంకటేశునకు తటుకన వంటవై ధరణి నిల్చితివి అఖిల లోకైకవంజ హనుమంతుడా సీత శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి అఖిల లోకైకవంజ హనుమంతుడా అఖిల లోకైకవంజ హనుమంతుడా 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 మనోజవం మారుతతుల్యవేగం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం. రామదూతగా పిలువబడతాడు. అందుకనే శ్రీరామదూతం శిరసా నమామి, జయ రామదూతం శిరసా నమామి, మా రామదూతం మనసా స్మరామి, రామయ్య దూతం మనసా స్మరామి అని ఆ రామదూత అయినటువంటి రామభక్తుడైనటువంటి హనుమంతుణ్ణి తలుచుకుంటూ ఉంటాం. అందుకనే హనుమంతుడి యొక్క నామాల్లో ప్రతి నామానికి ఒక విశేషం ఉంది. ఆంజనేయాయ నమః, వాయుపుత్రాయ నమః, మహావీరాయ నమః, మహాకాయాయ నమః, మహాద్రష్టాయ నమః, మహాస్రష్టాయ నమః అని ఇలా ఆయన యొక్క వైభవాన్ని చెబుతూ లక్ష్మణ ప్రాణదాతాయ నమః, సంజీవని పర్వతాన్ని పట్టుకుని వస్తూ ఉంటాడు సంజీవరాయుడుగా. లక్ష్మణస్వామికి ప్రాణదానం చేసినటువంటి మహానుభావుడుగా భావించబడుతున్నాడు. భవిష్యత్ బ్రహ్మణే నమః. ఇప్పటికీ హనుమంతుడు తపోనిష్టలో ఉన్నటువంటి వాడే. ఆయన ఇప్పటికీ ఎప్పటికీ ఎల్లకాలంలో కూడా. అందుకనే జై చిరంజీవ జగదేక వీర అంటారు హనుమంతుడి యొక్క వైభవాన్ని చెప్పేటప్పుడు. జై చిరంజీవ జగదేక వీర అని. కారణం ఏంటంటే హనుమంతుడి యొక్క శక్తి చాలా గొప్పది. అవసరమైతే ఈ సృష్టినంతా కూడా స్తంభింపజేయగలడు, నడిపింపజేయగలడు. అది రాముడు అనుగ్రహం కావాలి ఆయనకి. రాముడి గురించి ఎవరన్నా పరుషంగా మాట్లాడితే మొట్టమొదటి కోపం వచ్చేది హనుమంతుడికి. రామనామాన్ని ఎవరన్నా జపిస్తే మొట్టమొదటి ఆనందించేది హనుమంతుడు. అందుకని శ్రీరామదూతాయ నమః, జయరామదూతాయ నమః అంటూ చివరిలో ఒక మాట చెబుతారు. లవలీపత్రములు అంటే తమలపాకులతో మంగళవారం కానీ శనివారం కానీ హనుమంతుడిని పూజిస్తూ ఈ మంత్రాలు చెబుతారు దేవాలయాల్లో. చివరగా ఏం చెబుతారు? సీతా సమేత శ్రీరామపాద సేవా దురంధరాయ నమః. సీతా సమేతుడైనటువంటి ఆ రామచంద్రుడి యొక్క పాదములను ఆశ్రయించిన మహానుభావుడికి నమస్కరిద్దాం. శ్రీ చూశారుగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో హనుమద్ సేవలో శ్రీరామచంద్రమూర్తి దర్శనాన్ని మరొక వాహన సేవలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.